సుస్వాగతం. నీ రాకతో మా రహస్య భవనం పావనమైంది. నేనెవరినో ఎటువంటి వాడినో మీకు బాగా తెలుసు అనుకుంటాను. మాకే కాదు, ఈ యావత్ భారతదేశంలోని ప్రజానీకం ఖైదీ భూపాల్ పేరు వింటే భయాందోళనతో కలవరపడుతున్నారు. ఇప్పటికి ఎన్నో హత్యలు చేసి కంటికి కనిపించని గాలిలా తిరుగుతున్న నన్ను కనుగొన్నావంటే నువ్వు సామాన్యుడివి కాదు, చాలా గొప్పవాడివై ఉండాలి. మా బాస్ పాపాలరావు పేరు వింటే పులులు సింహాలు కూడా భయంతో ఆమల దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి చూడాల్సిందే. మా బాస్ను పట్టి బంధించాలని ఈ ప్రభుత్వం ఎంతగానో వలపండింది. కానీ మా బాస్ ఎత్తులకు చిత్తై కిక్కురు మనకుండా ఊరుకుంది. అయితే మీ బాస్ ప్రపంచ శక్తి యుక్తుల్లో కల్లా ఘనుడన్నమాట. మిస్టర్ పాపాలరావు, నేను చేయవలసిన మహత్తరమైన కార్యం ఏమిటో చెప్పండి. దించమంటావా చంద్రుణ్ణి? ఉంచమంటావా సూర్యుణ్ణి? అష్టైశ్వర్యాలతో తులుతూగుతున్న ఆ బొబ్బిలి బ్రహ్మన్న సర్వస్వాన్ని కొల్లగొట్టాలి. ఆ బొబ్బిలి బ్రహ్మన్న దగ్గర కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటం ఉన్నది. మాకు దక్కేటట్లు చేయాలి. అది ఎంత పని మిస్టర్ పాపాలరావు? అష్టదిక్పాలకులే ఎదిరించిన అడ్డగించి ఆ వజ్రాల కిరీటాన్ని మీకు సమర్పిస్తాను. కానీ ఒక షరతు, ప్రభుత్వం పదే పదే నన్ను నీడలా వెంటాడుతుంది. అందుకని కొన్ని రోజులు మీ రహస్య భవనంలో అజ్ఞాతం గడపాలి. కొన్నేలే కర్మ భూపాల్, నువ్వు ఎన్నాళ్ళు ఉన్నా మాకేమీ అభ్యంతరం లేదు. నన్ను పట్టుకున్న వారికి ఎంత ప్రకటించింది ఈ ప్రభుత్వం? 10 కోట్లు. 10 కోట్లు. మీలో ఎవరైనా డబ్బుకు కక్కుర్తుపడి నన్ను ప్రభుత్వానికి అప్పగించాలని ప్రయత్నిస్తే మీ శాల్తీలు గల్లంతవుతాయి. ఖబర్దార్. ఆఫ్టర్ ఆల్ ముష్టి 10 కోట్ల కోసం మీలాంటి ధనోద్ధారకుని పట్టిస్తామా భూపాల్? ఈ మధ్య ఆ వజ్రాల కిరీటం కోసం బెబ్బులి పులిలా అవతరించాడు ఒకడు. ఎవరతను? గోపాల్ అనే పేరు గల గూండా. గూండా? ఇప్పటి వరకు ఈ ఖైదీ భూపాలను అడ్డగించి బ్రతికి బట్ట కట్టిన వారు ఎవరూ లేరు. ఆఫ్టర్ ఆల్ వీడంతా. వెరీ గుడ్. నాకు భూపాల్ కి మన గెస్ట్ హౌస్ చూపించు. అలాగే దొరా. రండి భూపాల్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఖైదీ గుండా ఇద్దరు సాహసవంతులే. వీరిద్దరి వల్ల మనకు ఎప్పటికైనా ప్రమాదమే. వాళ్ళిద్దరి మధ్య ఎలాగైనా సరే పగ ద్వేషం రగిలేటట్లు చేయాలి. అది మహోత్సవాలుగా మారి వారి అంతిమ గడియల కోసం మనం ఎదురు చూడాలి. కమాన్, ఫాలో మీ. ఈ విషయం తాగొద్దు నాన్న. ఈ విషయం తాగితే మాకు దూరం అయిపోతాం. ఏది విషయం, ఏది నరకం? ఎందుకు వచ్చారు మీరిద్దరు ఇక్కడికి? చెప్తే వినపడదా? దూరంగా వెళ్ళండి. చెల్లి
నాన్న ఆ విషయం తాగొద్దు నాన్న. నా అమృతం నాకు దూరం చేస్తారా? వెళ్ళండి. కనరాని రాత రాసి కన్నీటి దార పోసి అమ్మలేని పిల్లలు అగురుతున్నది పాలు. నాన్న ఉన్న లేనట్టే నడవలేని పసిగుడ్లు. ఓ దేవా బ్రహ్మయ్యా ఏమిటి నాటకమయ్యా, శోకాల నాటకమయ్యా. కనరాని రాత రాసి కన్నీటి దార పోసి ఎవరు ఆపగలరు ఈ పసిపిల్లల శోకాలు? ఎవరు తుడవగలరు ఈ చిన్ని కళ్ళ కన్నీళ్ళు? కాల సర్పమే కాటేసింది, కనురెప్పను మూసేసింది. కాల సర్పమే కాటేసింది, కనురెప్పను మూసేసింది. అమ్మానే కనురెప్పను మూసేసింది, మూసేసింది. దేవా బ్రహ్మయ్యా ఏమి ఈ నాటకమయ్యా, శోకాల నాటకమయ్యా. కనరాని రాత రాసి కన్నీటి దార పోసి అదురుతున్న దీపాలు అమ్మలేని పిల్లలు, అమ్మలేని పిల్లలు, అమ్మలేని పిల్లలు. ఎవరు నువ్వు? నా పేరు వింటే నీ నిషా దిగుతుందేమో. ఈ నిషా దిగేది కాదు మిస్టర్, జీవితాంతం మీ నిషా ఇలానే ఉంటుంది. అయితే విను, నా పేరు ఖైదీ భూపాల్. నువ్వా? ఏమిటి అలా చూస్తున్నావు? మీరు డాక్టర్ చక్రవర్తి కదూ? అవును. బ్రతకలేక, చావు రాక, చావలేక సజీవంగా జీవిస్తున్నా ప్రాణమున్న శవాన్ని. నాకు ప్రాణదానం చేసిన డాక్టర్ చక్రవర్తినా నేను చూస్తుంది? నేను నీకు ప్రాణదానం చేశానా? అవును. చెయ్యని నేరం నా మీద మోపి నన్ను ఖైదీని చేసింది ఈ సంఘం. నిజాలు తెలుసుకోకుండా నాకు ఉరిశిక్ష విధింపజేసింది ఈ కళ్ళు లేని చట్టం. అయితే 4 సంవత్సరం నుండి తప్పించుక తిరుగుతున్నా ఖైదీవన్నమాట. అవును, నేను ఆ రోజు జైలు నుంచి తప్పించుకున్నాను. తన పోలీసు బలగంతో నన్ను వెంబడిస్తూ నాపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో నా ఎడమ చేతికి బలమైన గాయమైంది. ఎలాగో తప్పించుకొని సిరి తప్పి మీ ఇంటి పెరట్లో పడిపోయాను డాక్టర్. ఓ, గుర్తు వస్తుంది. ఆ భూపాల్వా నువ్వు? అప్పటికి ఇప్పటికీ నీలో చాలా మార్పు వచ్చింది. నేను హంతకుడునని ఖైదీనని తెలిసి కూడా ప్రమాదంలో ఉన్న నాకు పునర్జన్మ ప్రసాదించారు. నాదేముంది, నా వృత్తి ధర్మం ప్రకారం నేను నిన్ను బ్రతికించాను. ఒక డాక్టర్గా నా దృష్టిలో దొంగ దొర, బీద బిక్కి అనే తారతమ్యం లేకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడమే నా వృత్తి ధర్మం. మీరు ప్రభుత్వ డాక్టర్ అని తెలుసుకొని ఏ సమయంలోనైనా నన్ను ప్రభుత్వానికి అప్పగిస్తారని ఆ రోజు మీతో చెప్పకుండా పారిపోయాను డాక్టర్. నాదేముంది, నా భార్య లీలావతి నిన్ను ఎలా చూసుకుంది భూపాల్? ఒకే రక్తం పంచుక పుట్టిన అన్నకన్నా మిన్నగా చూసుకుంది. అలాంటి అనురాగ దేవతను తూట్లుగా కాల్చి చంపాడు ఒక మహాపాపి. డాక్టర్, ఏమిటి మీరు మాట్లాడేది? నా చెల్లెమ్మని హత్య చేశారా? చెప్పండి డాక్టర్, చెప్పండి.
ఆ ఉత్తమ ఇల్లాలిని పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసుడు ఎవరో చెప్పండి డాక్టర్, చెప్పండి. అవును, నేను ప్రభుత్వ హాస్పిటల్లో ఫోరెన్సిక్ డాక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒక విషపూరితమైన శవానికి శవ పరీక్ష జరిపి ఆ మనిషి పాయిజన్ వల్ల చనిపోయాడని రిపోర్టు రాస్తూ ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా గదిలో ప్రవేశించి ₹1,00,000 లంచం ఇచ్చి ఆ కేసు రూపుమాపమన్నాడు. నేను దానికి తప్పుడు రిపోర్ట్ ఇవ్వనని నిరాకరించి ఆ హంతకుడికి జైలు శిక్ష వేయించాను. తన అనుచరుని జైలు శిక్ష వేయించానన్న కక్షతో నా భార్యను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు. నా 2 పిల్లలను తల్లి లేని వాణ్ణి చేశాడు. అంతేకాకుండా పై అధికారులకు లంచం ఇచ్చి నా ఉద్యోగానికి ఎసరు పెట్టాడు భూపాల్. నిండు పున్నమే పండు వెన్నెల్లాంటి ఈ జీవితాన్ని చీకటిమయం చేసిన ఆ కిరాతకుడు ఎవరో చెప్పండి డాక్టర్, చెప్పండి. వాడి గుండెలు చీల్చి నెత్తురు త్రాగుతాను. నా దురదృష్టానికి నిన్ను బలి చేయలేను భూపాల్, బలి చేయలేను. విధి ఆడిన వింత నాటకములో మనము పావులము. డాక్టర్, కాలం కాటేసింది భూపాల్, కాలం కాటేసింది. విధి నా భార్యను నాకు దూరం చేసింది. నా 2 పిల్లలను తల్లి లేని వాళ్ళను చేసింది ఈ కాలము. బాధపడకండి డాక్టర్, పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను. పిల్లలను బాగా చదివించి వాళ్ళను గొప్ప ప్రయోజకులు చేస్తానని నేను మీకు మాటిస్తున్నాను. థ్యాంక్స్ భూపాల్, థ్యాంక్స్. నా జీవితంలో సుఖము, శాంతి, ఆనందము నా నొసట రాయడం మరిచాడు ఆ భగవంతుడు. గతాన్ని మరవలేక, జీవాన్ని విడవలేక నాలో నేను కుమిలిపోతూ ఈ త్రాగుడుకు బానిసనైపోయాను భూపాల్, బానిసనైపోయాను. డాక్టర్, నేను నా సర్వస్వం నాశనం అయిపోయినా పర్వాలేదు భూపాల్, పర్వాలేదు. నాలాంటి ఎందరో అమాయకమైన ప్రజలను సర్వనాశనం చేస్తున్నా ఆ దృష్టిని అంతమొందించాలనుకున్నాను. కానీ నాలో ఆ శక్తి లేక ఊరుకున్నాను. ఇంత విషాద సంఘటన జరగడానికి కారకులు ఎవరో చెప్పండి డాక్టర్, చెప్పండి. వాడే వాడే భూపాల్, వాడే ఆ నరరూప రాక్షసుడే పుణ్యాలరావు. పుణ్యాలరావు పేరులో ఉండేది పుణ్యం, చేసేది పాపం. డాక్టర్, ఎక్కడ వాడి నివాసం? వాడలా వాడి ఆచూక కోసం గాలించాను భూపాల్, కానీ ఇంతవరకు వాని ఆచూకి తెలియలేదు. దేవుడు లాంటి డాక్టర్ చక్రవర్తి జీవితాన్ని నాశనం చేసి నన్ను అన్నగా అభిమానించే దేవత లాంటి లీలాదేవి గారిని హతమార్చి నాలో నిద్ర మేల్కొన్న మానవత్వాన్ని దానవత్వంగా మార్చావు పుణ్యాలరావు. పుణ్యాలరావు, నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను హతమార్చి చనిపోయిన లీలాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరుస్తాను. వీల్లేదు భూపాల్, వీల్లేదు. వాడు చావటానికి వీల్లేదు. వానికి మనిషి యొక్క ప్రాణం విలువ తెలియాలి. వానంతట వాడే నేను ఎందుకు బ్రతికి తినా అన్నట్లుగా కుమిలి చావాలి. భూపాల్, వాణ్ణి చంపనని ప్రమాణం చెయ్యి. నా మీద గౌరవం ఉండి నీ చెల్లెలు లాంటి నా భార్య మీద అభిమానం ఉంటే వాణ్ణి చంపనని ప్రమాణం చెయ్యి. నింగి, నేల, గాలి సాక్షులుగా ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆ పుణ్యాలరావును అడుగడుగు నా చిత్రహింసలు పెట్టి నరకయాతన అనుభవించేటట్టు చేస్తాను. వస్తా. రే పుణ్యాలరావు, నా ప్రతీకారానికి ప్రతిరూపమైన ఖైదీ చేతిలో నీ మనోవేద తప్పదురా, తప్పదు. నీ ఎంతట నీవే నేను ఎందుకు బ్రతికి తినా అన్నట్లుగా కుమిలి చావాలి. అప్పుడే నా భార్య ఆత్మకు శాంతి, నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఎవరు? నా కళ్ళు మూసే ధైర్యం నా గోపాలికి తప్పితే ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. అవునులే, గోపాల్ని నిద్రపోతున్నా స్మరిస్తావు కదా, ఆ మాత్రం గుర్తుపట్టలేననుకుంటున్నావా రాధా? అబ్బో, ఆ అబ్బాయి గారు ఈరోజు మహా జోరుగా ఉన్నారే. రాధా, ఈవేళ నీవు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? బాబుకి ఇచ్చిన బొమ్మల్లే
దేవులపల్లి కవితల్లే. ఓహో, ఏమని వర్ణించనులే. అబ్బో, కవిత్వాలు బాగానే వస్తున్నాయి. ఒక పని చేయండి, మంచి కథ రాయండి, సినిమా తీయొచ్చు. వచ్చు వచ్చు. తీసిన సినిమాలకే సెన్సార్ ఇవ్వడం లేదు, మరి మన కథ సినిమా కూడానా? అది సరే కానీ రాదా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? ఓ, ఏంటది? అబ్బా, ఎంత ఆశో అయ్యగారికి. ప్రశ్నలు అడగడానికి మీరేమన్నా మాస్టారా? ఆల్ రైట్, అలాగే అనుకో. అడిగిన దానికి బదులిస్తే ఇస్తే అందుకు బహుమానాలు 3. ఏంటవి? నెంబర్ 1 నిన్ను దగ్గరగా తీసుకొని, నెంబర్ 2 గట్టిగా కౌగిలించుకొని, నెంబర్ 3 ఒక లాంగ్ కిస్. అంతే? అంటే ఏంటి? అంటే దగ్గరగా లాక్కొని లాంగ్ కిస్. అన్ని చిలిపి పనులే. సరే గాని గోపాల్, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా? చెప్తే నాకేమిస్తావు? ఇవ్వాల్సిందంతా ఎప్పుడో ఇచ్చాను, ఇంక ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? నా దగ్గర దాపరికం ఎందుకు రాదా, అడుగు. చూడండి గోపాల్, మనం చదువుకునే రోజుల్లో మీరు చాలా నిష్టగా నిజాయితీగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఇలా పతనమైపోయారు ఎందుకు? రాదా అంటే నేను పతనమయ్యానా? కాకపోతే ఏమిటండి, ప్రభుత్వం దృష్టిలో ప్రజల దృష్టిలో మీరు ఒక గోండాగా పేరొందుతున్నారు. రాదా? నాకు ఎలా తెలిసిందనా? నిజం నిప్పు లాంటిది గోపాల్. ప్రజల దృష్టిలో నేరస్తులుగా బతికే బదులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం మంచిది. రాదా, ప్లీజ్ ప్లీజ్, నువ్వు అలా అనకు. గోపాల్, తిండి లేకపోతే పస్తులుంటాము, భోగభాగ్యాలు సుఖం లేదు, కాయ కష్టం చేసుకుని గంజనీళ్ళు తాగినా రుచిగానే ఉంటుంది. రాదా అంటే స్వార్థం కోసం నైత్యానికి దిగజారిన ప్రతి జీవితం వెనుక ఒక భయంకరమైన నిజం ఉంటుందని తెలుసుకో. అంటే అవినీతికి అక్రమానికి ఎదురు నిలిచిన ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ నా తండ్రి. నా చిన్నతనంలోనే నా తండ్రిని దారుణంగా హత్య చేశారు. అచ్చా, భర్త పైన తన కొడుకుని ప్రయోజకుడిగా చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న ఆస్తి అమ్మి మా అమ్మ నన్ను బీటెక్ చదివించింది. బీటెక్ యూనివర్సిటీ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను. పై చదువులకు చదివే స్తోమత లేక ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను. మరి ఏమైంది? ఉద్యోగం వచ్చిందా? కల్తీతో నిండి ఉన్న ఈ కల్లబల్లి రాజ్యం నన్ను మనిషిగా గుర్తించలేదు. వంచనతో కూడుగట్టుకున్న ఈ లంచగొండి రాజ్యం నన్ను నిరుద్యోగిని చేసింది. గోపాల్, అల్లారు ముద్దుగా పెంచుకున్న నా తల్లిని నా మీద పెట్టుకున్న బంగారు ఆశలు బూడిదైనవి. నాలాగా ఎందరో తల్లిదండ్రులు వాళ్ళ ఆశలు అడయాశలు కావడానికి కారణం ఈ నిరుద్యోగమే. ఎందరో నిర్భాగ్యుల ప్రాణాలను బలి తీసుకుంది ఈ నిరుద్యోగ పెనుభూతమే. రాదా గోపాల్, అవినీతికి అన్యాయానికి నిలయమైన ఈ లోకంలో మనిషిని మనిషిగా బ్రతకనివ్వదని తెలుసుకున్న నేను దొంగగా మారాను. బ్రతకడానికి ఇంతకన్నా వేరే మార్గమే దొరకలేదా మీకు? నన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్న నా తల్లిని సుఖపెట్టడానికి నేను దొంగగా మారాను. అలా దొంగగా మారిన నేను కొన్నాళ్లకు గజ దొంగనై కోట్ల పడగనెత్తి కోటీశ్వరునయ్యాను. అంటే మీరు చేసే నీతిమాలి పని మీ అమ్మగారికి తెలుసా? ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి నా తల్లిని మభ్యపెట్టాను. కొన్నాళ్ళ తర్వాత తనకు కొడుకు చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది దౌర్భాగ్య పనిని తెలిసి గుండె పగిలి రోధిస్తూ ఆత్మహత్య చేసుకుంది. మీ అమ్మ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం నువ్వే గోపాల్, నువ్వే.
నా తల్లి మరణ వార్త తెలుసుకున్న నేను గుండె పగిలి రోదిస్తూ సృహ తప్పి పడిపోయాను రాధా, సృహ తప్పి పడిపోయాను. గోపాల్ అమ్మా, గోపాల్ నా ఆశా దీపం అనుకున్న నా తల్లి అన్నగారి పోయేసరికి నా గుండె పగిలి రోదిస్తూ సుడిగుండంలా మారింది. నా తల్లి ఆత్మశాంతి కోసం నేను కొల్లగొట్టిన సంపాదనంతా తుఫాను బాధితులకు, వికలాంగులకు పంచిపెట్టాను రాధా. మీ జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అదొకటే గోపాల్. నా చిన్నతనంలోనే నా తండ్రిని కర్కశంగా కాల్చి చంపింది ఆ జగన్నాథరావే. నా తండ్రి ఆధారాల ద్వారా నేను తెలుసుకున్నాను, ఆ కిరాతక ఘాతక చక్రవర్తి ముసుగులో మోసాలు చేస్తూ ఈ ప్రాంతంలోనే ఉన్నాడని తెలిసింది. ఎప్పటికైనా సరే వాడి పంచ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసేదాకా నేను నిద్రించను రాధా, నిద్రించను. గోపాల్, నీ గుండెలో ఎంత పగ రగులుతుందా? రాధా, నాలో రగిలే అగ్నిజ్వాల ప్రళయ జ్వాలగా మారింది. ఎందరో మంది అమాయక ప్రాణాలు, ఎందరెందరో ఆస్తిపాస్తులు కొల్లగొట్టి గృహదానాలు, హత్యాకాండాలు చేస్తున్న ఈ విచిన్నకర దుష్ట శక్తులను ఈ ప్రజానికానికి వాళ్ళ దిష్టి తెలకుండా చేయడమే నా ధ్యేయం. గోపాల్, నా మాట విను. మహోన్మాదం, రక్తపాతం, హింసావాదంతో నిండిన ప్రజలున్న ఈ రోజుల్లోని సంఘ విధుల శక్తి వల్ల నీకు మృత్యు పొంచుతుందేమోనని నాకు భయంగా ఉంది. రాధా, న్యాయం భయపడదు, ధైర్యం వెనకాడదు. నా శరీరంలో తుది రక్తపు బొట్టు చిందే వరకు ఈ ప్రజా శ్రేయస్సు కోసమే త్యాగం చేస్తాను. గోపాల్, నీలోన దడ సాహసాలు, ఆత్మాభిమానమే నిన్ను సర్వదా రక్షించాలని నేను ప్రార్థిస్తున్నాను. రాధా, మన జీవితాలు ఎన్నటికీ విడలేని జంట జీవితాలుగా మారాలి. చూడు గోపాల్, ఎన్ని కష్టాలైనా కన్నీరైనా సరే నీలో ఎప్పటికీ నేను ఏకమవుతాను గోపాల్. నీ నిస్వార్థ ప్రేమను నేను అభినందిస్తాను.